హలో అందరికీ, నేను మీ భవ్య. అందరు ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. ఈరోజైతే మా ఇంట్లో స్పెషల్ ఆలూ ఫ్రై చేస్తున్నాను పిల్లల కోసము. ఇదైతే ముందుగా నేనైతే అంటే ఎలాంటి ఆలుగడ్డలు ఇంగో ఇలా పొట్టు ఉన్నాయి తీసుకుంటే ఫ్రైస్కి బాగుంటాయి. ఇలా ఉన్నవి ముందుగా అవి ఆలూని చెక్కు తీసి మంచిగా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం పోపు దినుసులు, ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు కూడా వేసుకోవాలి. ఇలా కొన్ని ఫ్రై అంటే మొత్తం డీప్ ఫ్రై ఆనియన్స్ వేసుకుంటేనే బాగుంటుంది, అలా డైరెక్ట్ వేస్తే బాగోదని నేను ఆనియన్స్ వేస్తాను. అలా ఆనియన్స్ వేసుకున్నాక కొంచెము కరివేపాకు, కొంచెం పసుపు వేసుకొని చూడండి. కరివేపాకు ఇట్లా చిల్లి పడుతుంది, పచ్చిగా ఉంది కదా, మీదికి చిల్లుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయొద్దు, ఫ్రై కదా, అందుకనే వేయలేదు. ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలు కూడా వేసుకొని కొంచెం సాల్ట్, అవి మగ్గడానికి సాల్ట్ కూడా వేసుకొని ఇలా మగ్గించుకోవాలి. మంచి కలుపుకొని ఇలా అన్నీ మిక్స్ అయ్యేటట్టు సాల్ట్ అన్నిటికి వాటి మిక్స్ అయ్యేటట్టు ఇలా కలుపుకోవాలి. చూడండి 5 మినిట్స్ మగ్గనిచ్చుకోవాలి కలుపుకొని. ఇంకో 5 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా మంచిగా మగ్గిపోయి ఉంటాయి. ఇప్పుడు దీనిలోకి కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం, పిల్లల కోసం అని చెప్పాను కదా, పిల్లలకి మాకు ఇంకా అందరికీ. మళ్ళీ పిల్లలు ఎక్కువ కారం వేస్తే పిల్లలు తినరు. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఆ కారం అంతా పీసెస్కి పట్టే విధంగా ఒక 2 మినిట్స్ తర్వాత క్యాప్ తీసి చూద్దాము. మంచిగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి కొంచెం ధనియా పౌడరు, ఒక 1/2 టేబుల్ స్పూన్ కొబ్బరి పౌడర్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. అన్నిటికీ పట్టాలి కదా, మంచిగా కలుపుకోవాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీరతోని సర్వ్ చేసుకుంటే వేడి వేడి ఆలూ ఫ్రై రెడీ. ప్లీజ్ నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూసుకుంటున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.